హలో అందరికీ. ఇవాళ మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యం జావా. ఇది పిల్లలకి, పెద్దలకి హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సగ్గుబియ్యం తీసుకొని బాగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ పోసిన క్వాంటిటీకి హాఫ్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. అంటే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్‌గా దానిలో కరిగిపోయే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత పటిక బెల్లం వేసుకుంటే పిల్లల హెల్త్‌కి చాలా మంచిది. పటిక బెల్లం కూడా వేడిని తగ్గిస్తుంది. పటిక బెల్లం చిన్న గడ్డ వేసుకొని ఇది కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ తర్వాత నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఒకళ్ళు 3 ఇయర్స్ బేబీ, ఒకళ్ళు 9 మంత్స్ ఓల్డ్ బేబీ. 9 మంత్స్ ఓల్డ్ బేబీకి అయితే నేను ఇలాగా లో పెట్టి ఆ సగ్గుబియ్యం గుజ్జు అనేది దానిలో దిగే వరకు ప్రెస్ చేస్తూ ఉంటానండి. ఇలా చేయటం వల్ల పాప గొంతుకైతే అడ్డుపడకుండా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. చిన్న పాపకైతే నేను 6 మంత్స్ నుంచి ఇస్తున్నానండి. ఇది హెల్త్‌కి అయితే చాలా మంచిది. వేడిని తగ్గిస్తుంది. మీకు కనుక చిన్నపిల్లల ఫుడ్ వీడియోస్ కావాలంటే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.